ఈరోజు చాక్లెట్ బర్ఫీ ఇంట్లోనే ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియో మొత్తం చూసి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎట్లా వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గ్రైండర్ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు పుట్నాలు వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని జల్లించుకోవాలి. ఇట్లా జల్లించుకుంటే మనకి కొద్దిగా రవ్వ రవ్వలా వస్తుంది కదా, దీన్ని తీసేసి పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పిండి పక్కన పెట్టుకుందాం. ఇంకా అదే గ్రైండర్ జార్లో 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా ఎండు కొబ్బరి, దీన్ని ఇలా తురుముకున్నాను. ఇందులో ఒక 10-15 దాకా బాదాములు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఇలాచీలు, అలాగే ఒక 1/2 కప్పు చక్కెర వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని మనం పుట్నాల పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి అంతా మంచిగా కలుపుకోవాలి. మనము చక్కెర, ఈ పుట్నాల పిండి, నెయ్యి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక సగం దాకా తీసి ఇంకొక ప్లేట్లో పెట్టుకుందాము. సో గీలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చూసారు కదా, ఇట్లా తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఈ ప్లేట్లో ఉన్న దాంట్లో ఒక 3 స్పూన్ల దాకా కోకో పౌడర్ వేసుకోండి. ఇట్లా కోకో పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న ఈ పుట్నాల పిండిని కొద్దిగా పాలు వేసుకుంటూ కొంచెం గట్టిగా తడుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. సో అందుకని ఇలా కొద్దిగా చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెం పాలు వేసుకుంటూ ఇట్లా గట్టిగా తడుపుకోవాలి. ఇలా తడుపుకునే ఈ ముద్దని పక్కన పెట్టుకేసుకొని ఇంకా అదే ప్లేట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోకో పౌడర్ వేసి, ఇంకా అది కూడా వేసుకొని దీంట్లో కూడా కొద్దిగా పాలు వేసుకొని సేమ్ అదే విధంగా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. ఇంక ఈ స్వీట్ అయితే మనకి బయట పెడితే ఎక్కువ రోజులు అయితే ఉండదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక వారం రోజులు అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇట్లా 2 రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా వీటిని క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో కాదు, ఒక 10 నిమిషాలు. సో చూసారు కదా, ఇట్లా 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఫస్ట్ ఇట్లా ఒక బటర్ పేపర్ మీద మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇట్లా కరెక్ట్గా షేప్ వచ్చేటట్టుగా ఇలా మంచిగా చేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ది కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద ఇట్లా క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి ఏవైనా తీసుకోండి. ఇక్కడ మాత్రం నేను బాదాము, కాజు, పంకిన్ సీడ్స్ క్రష్ చేసి ఇట్లా వేసుకున్నాను. వీటి మీద మీరు ఇలా రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని మళ్ళీ అదే విధంగా మంచిగా షేప్ వచ్చేటట్టు కరెక్ట్గా చేసుకొని ఇంకా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను స్వీట్ షాప్స్లో ఎలా అయితే ఉంటాయో అలా కట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇంకా రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రాఖీ పండగకి ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.